నా సామిరంగా ఫెస్టివల్కి సంక్రాంతి మరో పెద్ద సినిమా. చాలా అంటే చాలా బాగుందన్న. డ్యాన్స్ అంటే ఒప్పుకోవచ్చు భయ్య. నాగార్జున గారి గురించి ఆయన కింగ్ ఈజ్ బ్యాక్, మళ్ళీ సెంటిమెంటు అది మనం గమ్యం మూవీ మళ్ళీ గుర్తొస్తుంది రీబ్యాక్. లాస్ట్ ఓవరాల్గా మిన్ని ఆయన ఒక కొరియోగ్రాఫర్ కమ్ ఒక ఫస్ట్ మూవీ డైరెక్షన్ పరంగా చాలా అంటే చాలా బాగా తీసినాడు. స్క్రీన్ ప్లే పరంగా కానీ నాగార్జున గారి తర్వాత నరేష్ గారిది వాళ్ళ ముగ్గురి సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సంక్రాంతికి వెళ్ళి తప్పకుండా చూడాల్సిన మూవీ మరొకటి. మూవీ చాలా బాగుందన్న. మూవీ అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి బోర్ లేదు. సాంగ్స్ బాగున్నాయి, అల్ల నరేష్ సెంటిమెంట్ బాగుంది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే నాగార్జున గారు చైన్ మన శివ సినిమాలో పట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చైన్ పట్టాడు. సినిమా అయితే సూపర్. మా నాగార్జున ఫ్యాన్ ఏడా మా ఫ్రెండ్ కింగ్ ఈజ్ బ్యాక్. దుమ్ము రేపుతున్న సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలో నెంబర్ 1 దుమ్ము రేపుతున్న మూవీ నా సామిరంగా. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సూపర్ హిట్ మూవీ. అసలు భారీ అంచనాలు, సూపర్ అసలు తగ్గట్టుగా మేము అనుకున్నట్టుగా సూపర్గా మూవీ వచ్చింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంక్రాంతికి చాలా బాగా నచ్చింది సినిమా. అందరికీ నచ్చుతుంది సినిమా, అంత బాగుంది. ఫ్యామిలీగా చాలా బాగుంది. లాస్ట్ 5 మినిట్స్ నాగార్జున అంటే ఏందో చూపించాడు మొత్తం. అది సూపర్ హిట్ సినిమా. అల్లరి మన నాగార్జున డ్యాన్స్ స్టైల్ సూపర్ డ్యాన్స్ లేకుండా చైన్ గీన్ ఫైట్లు అని అన్ని స్టోరీలు బాగున్నాయి. లవ్ స్టోరీ గిట్ట బాగుంది. లవ్ స్టోరీ సినిమా ఇలా మెయిన్ హైలైట్ సినిమా అంటే లవ్ స్టోరీ. హీరోయిన్కి నాగార్జునకునే లవ్ స్టోరీ అదే హైలైట్ అవుతుంటుంది సినిమా మొత్తం. లాస్ట్ వరకు గిట్ట హీరోయిన్ కోసమే వాడు ఉంటాడు. లాస్ట్కి వచ్చిన వాడు ఎంత కష్టపడి పొడిచినా కానీ వాడిని సక్సెస్ కానీ ఆమెకు బతుకుమంటేనే బతుకుతాడు. అది సినిమా స్టోరీ అయితే సూపర్ ఉంది, బాగుంది. ఫైట్లు గిట్ట సూపర్ ఉన్నాయి. ఆల్ సాంగ్స్ ఇటు ఒకటి ఇంకా అనే పాట లవ్ స్టోరీ సాంగ్ ఉంటుంది. అదైతే చాలా హైలైట్ సాంగ్. అదైతే స్టోరీ తగ్గట్టు పాట సాంగ్స్ వస్తుంది, బాగుంది సినిమా. అండ్ సంక్రాంతి నాగార్జున గారి యాక్షన్ చాలా బాగుంది. అల్లరి నరేష్, నాగార్జున గారు అందరూ బాగా చేశారు. చాలా బాగున్నాయి పాటలు, 2-3 చాలా బాగున్నాయి. సెంటిమెంట్ స్టోరీ బాగుంది, కామన్గా ఉంది కానీ చాలా బాగుంది. ఫెస్టివల్ మూవీ, సంక్రాంతికి ఫ్యామిలీ చూడాల్సిన మూవీ. బాగున్నాయండి, 2-3 సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మనసు నిండా నింపుకొని బయటకు వస్తారు. ఒక గుడ్ ఫీల్, చాలా మంచి సినిమా. అందరికీ కూడా క్యారెక్టర్లు ఎవరెవరు క్యారెక్టర్లు అందరికి ఇచ్చాడు. తాను ఒక్కడే అని కాకుండా నాగార్జున అందరికి ఇచ్చాడు. ముఖ్యంగా మనం ఏం విలేజ్ స్టోరీ ఏదైతే ఉంటుందో 1963లో తీసుకున్నారు. అప్పుడున్న కాయిన్స్ కానీ అప్పుడున్న డ్రెస్సులు కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. చాలా బాగుంది సినిమా. గుడ్ ఫీల్తో బయటకు వస్తారు అందరు కూడా. రొమాన్స్ అంటే అది విలేజ్ కాబట్టి ఆ విలేజ్లో ఆ రోజుల్లో ఎలా ఉండేదో అలా చూపించారు. ముఖ్యంగా హీరోయిన్ని మాత్రం ఇంత అందంగా కేవలం ఫేస్ తోటి ఆకర్షణీయంగా చూపించే సినిమా నాకు తెలిసి ఈ ఒక్క సినిమానే. ఆ అమ్మాయిని ఎవరైనా అబ్బాయిలు అమ్మాయి అందాన్ని చూడాలి అనుకుంటే ఆమె ఫేస్ తోటి ఎంత అట్రాక్ట్ ఉంటుంది అంటే ఈ సినిమా చూడవచ్చు. ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చు. ఎవ్రీథింగ్ అందరు గుడ్ ఫీల్తో బయటకు వస్తారు. ఒక పాత రోజుల్లో పాత సినిమా మనం కూర్చొని ఎంత మంచి సినిమా చూసేవాళ్ళము అలా బయటకు వస్తారు అందరు కూడా. ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చినా అనుకుంటారు అందరు. అల్లరి నరేష్ క్యారెక్టర్ సూపర్ అండి, చాలా బాగున్నది. అతని ఏదైతే ఒక సీన్ ఉంటుంది లాస్ట్ మూమెంట్లో ఇతను అందరిని చంపడానికి పోవడానికి అల్లరి నరేష్ చేసేటటువంటి సీను ఏడుపు తెప్పిస్తుంది అందరికీ కూడా. చాలా బాగుంది. రాస్తారు అతను అబ్బాయి కొత్త అబ్బాయి కదా, చాలా బాగా చేశాడు. నాగార్జున అందరికీ కూడా చాలా ఇచ్చాడు. అందరికీ విలన్లని ఎక్కువ చూపిస్తున్నారు ఈ మధ్యన. విలన్లని కూడా విలన్ కామెడీ బాగున్నది. హనుమాన్ తర్వాత బెస్ట్ మూవీ అంటే ఇది. ఆ ఫ్యామిలీతో పాటు అందరూ వచ్చి ఎంజాయ్ చేసే సినిమా. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ ఉంటుంది అన్న. ఆ ఫైట్స్ తర్వాత కిట్ అయ్యే సీన్ మనకు ట్రైలర్ ఏదో చూపించారో అవే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ సినిమాలో. రాస్తానికి స్కోప్ కొంచెం ఇచ్చారు కానీ బాగానే వాడుకున్నారు. మొత్తం అల్లరి నరేష్ గారి తర్వాత మన వాళ్ళు ఉంటారు. అల్లరి నరేష్ గారి ఫైట్ సీన్స్ అయితే అసలు కిట్ అయ్యికి పోటీపడి ఫైట్ చేస్తుంటాడు. అసలు ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ కొద్దిగా ఏమంటే లాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఫైట్స్ కొన్ని లాగ్ ఉన్నాయి కానీ త్రూ అవుట్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమా. చాలా బాగుంది సినిమా. మంచి కంబ్యాక్ ఇచ్చారు. అంటే ట్రైలర్ చూసి నేను ఏమనుకున్నా అంటే
మన ఇది చూసారా సొగ్గడి చిన్న ఆయన బంగారాజు ఈ జోనర్ అనుకున్న సినిమా కానీ కంప్లీట్ వేరు. ఫ్యామిలీ సినిమానే కానీ కంప్లీట్ వేరు. నాగార్జున ఫ్యాన్స్కి అయితే ఐఫీ సినిమా అయ్యగారు సినిమానే అయ్యగారు హ్యాపీగా చూడొచ్చు. భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడే నా సామిరంగ మూవీ చూసొచ్చానండి. ఫస్ట్ డే ఫస్ట్ షో చాలా తనివి తీరా ఉంది, చాలా ఆనందంగా ఉంది. 1995-96 నుండి నేను నాగార్జున సార్ మూవీస్ చూస్తూనే ఉన్నాను. ఆయన వింటేజ్ కరిష్మా కానీ గ్లామర్ కానీ ఆ మన్మధుడు అనేటువంటి ఆ ఫేషియల్ లుక్ కానీ ఆయన హెయిర్ స్టైల్ ప్రెజెన్స్ ఎస్పెషల్లీ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు బ్రహ్మాండంగా నచ్చిందండి. అందులో ఏమాత్రం సందేహమే లేదు. అదే ఇప్పుడు ఆశికా రంగనాథ్ గారి కొలాబరేషన్ నాగార్జున గారితో, అలాగే కీరవాణి గారు నాగార్జున గారి కొలాబరేషన్, అలాగే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వీళ్ళిద్దరూ కలిసి నాగార్జున గారితో నటించినటువంటి ఈ కొలాబరేషన్, ప్రతి కొలాబరేషన్ కూడా సక్సెస్ఫుల్గా ఉంది కానీ ఎక్కడా కూడా తీసిపోలేదు. ఈ నాకు తెలిసినంత వరకు మాత్రం చెప్తున్నానండి, ఈ మూవీ ఒక డీసెంట్ హిట్ కొట్టేసింది నా సామిరంగా. అందులో ఏమాత్రం సందేహం లేదు. నాగార్జున భీమే కాదు, నేను న్యూట్రల్గా అన్ని సినిమాలు చూస్తా. ఇప్పుడు చూశాను గుంటూరు కారం చూశాను, తర్వాత హనుమాన్ చూశాను. హనుమాన్ సినిమా అంటారా, అది వెరైటీ సినిమా. అది సినిమా కూడా చాలా బాగా చేశాడు. గుంటూరు కారం కూడా మహేష్ బాబు క్యారెక్టర్లు కానీ మహేష్ బాబు సినిమాలు కానీ సినిమా పరంగా నేను చెప్పింది స్టోరీ పరంగా అన్ని సినిమాలు చూస్తాను. ఎక్సలెంట్ మూవీ అండి. పండక్కి 100%. ఇంకా హైదరాబాద్లో కాదు, మీరు గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రాలో కానీ చూసుకున్నారంటే ఇటువంటి పండక్కి 100% పక్కా తెలుగు మూవీ మనకు తెలుసు. అన్న నా సామిరంగ అయితే మాత్రం బాగుంది. వన్ టైం వాచబుల్. మనకి బిర్యానీలో ముక్కలు లేకపోతే ఎట్టుంటుందో ఈ సినిమా కొంచెం అలా ఉందన్నమాట. నాగార్జున గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగా చేశారు. ఆ కత్తి పట్టుకొని నరకడం అయితే మామూలుగా లేదు. ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే అల్లరి నరేష్ గారు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఎమోషన్ ఆయన చూస్తే ఈ సినిమాలో కంపల్సరీ మనకి ఏడుపు వచ్చే కొన్ని సీన్లు ఉన్నాయి. తర్వాత హీరోయిన్ కూడా చాలా బాగుంది. నాగార్జున గారికి పర్ఫెక్ట్ జోడీ సెట్ అయిపోయింది. రొమాన్స్ కానీ ఆ మాటలు కానీ చాలా బాగుంది. ఇంకో ప్లస్ వచ్చేసి కీరవాణి గారు మ్యూజిక్ అయితే మాత్రం నాకు ఎందుకో 70% ఇచ్చారు. ఆస్కార్ తర్వాత వచ్చేసిన సినిమాగా 70% ఇచ్చారు అని నాకు అనిపించింది. టోటల్గా ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 5కి 3.5 అయితే నేను ఇస్తాను భయ్య. అదనమాట. డైరెక్షన్ కొంచెం ఇంకా బాగా చేస్తుంటే బాగుండు ఏమో. హోప్ నెక్స్ట్. అందరికీ భోగి శుభాకాంక్షలు. బాయ్. మూవీ చాలా బాగుంది. నాకైతే ఆయన యాక్టింగ్ అయితే బీవసం. ఇది లవ్ స్టోరీ చెప్పుకోవచ్చు చాలా బాగా. ఆశికా రంగనాథ్ నాగార్జున సార్ లవ్ స్టోరీ అయితే సూపర్. ఈయన అల్లరి నరేష్ గారి యాక్టింగ్ సూపర్. ఆయన ఫైట్ కానీ ఆయన ఫైట్స్ చూడవచ్చు. మనము అనుకోండి ఫైట్స్ ఉంటాయో లేదా అని వస్తాము, కానీ ఫైట్స్ సూపర్గా అనిపిస్తుంది. ఇంకో ఏంటి ఆయన ఇదే సిగరెట్ అదేమో హీరోలకి అంది తాగడం, అది డిఫరెంట్గా ఫైట్ సీన్లో సిగరెట్ అలాగే తాగడం హీరోలకి బాగా కలిసి వస్తుంది. ఒక కేజీఎఫ్లో కానీ మొన్న గుంటూరు కారంలో ఇంకా కొన్ని మూవీస్లో చాలా మూవీస్లో చూస్తాము బాగా కలిసి వస్తుంది. మళ్ళీ ఇంకా సైకిల్ చైన్ సీన్ పెట్టాడు ఆ ఫైటింగ్లో, అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ చాలా పెట్టారు. ఇంకొకటి 3 మంత్స్లోనే తీశారు మూవీ. అంటే ఇంత త్వరగా మూవీ తీయడం అంటే నిజంగా ఆషామాషి కాదు. 3 మంత్స్లో మూవీ అసలు సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనుకున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రిలీజ్ అయ్యే వరకు తెలియదు నాకు. ఇది 3 మంత్స్ ఇంత త్వరగా తీయడం అంటే ఆయన డ్యాన్స్ స్ప్రింగ్లో బాడీలో తిప్పడం, ఆయన డ్యాన్సు మాస్గా ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కొంచెం డ్యాన్స్ ఇంకా స్క్రీన్ మీద ఎక్కువ చేస్తా ఆయన మీద చూడాలి. మాస్ ఫైట్స్ మీద ఎక్కువ ఫైట్స్ చూడాలనుకుంటాం ఆయన మూవీ. ఫైట్స్ ఉన్నాయి కానీ అంటే సాంగ్స్ కూడా కొంచెం తగ్గించాలి. ఇంకా చాలా ఏజ్ ఆయన ఇంత ఏజ్ అయినా చేస్తున్నాడు కదా పోటీలుగా హీరోయిన్లు చిన్న హీరోయిన్లు వచ్చినా వాళ్ళకి పోటీగా డ్యాన్స్లు బాగా చేస్తున్నారు. ఇంకా మీర్నా కానీ హీరోయిన్ కొత్తగా వచ్చిన మీర్నా, ఆశికా రంగనాథ్ వీళ్ళు ఆశికా రంగనాథ్ వీళ్ళు చాలా బాగా చేశారు. ఈయన అల్లరి నరేష్ గారి యాక్టింగ్ తర్వాత నాగార్జున తర్వాత అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది. 5.5. ఇది అప్పు చేయడం ముక్కున్నప్పుడు అప్పు చేయాల్సిందే, కానీ దాన్ని తీర్చకపోవడం చాలా తప్పు. ఎవరు లేని వాళ్ళు అంటే అనాథ వాళ్ళు ఎలా సమాజంలో ఎదుర్కొనే సమస్యలను బాగా చూపెట్టారు.
అన్న నా సామిరంగ సినిమా ఇప్పుడే వచ్చిన బ్రో. సినిమా మాత్రం సూపర్ అన్న. ఎందుకంటే ఈ పండుగకి రావాల్సిన సినిమా ఇదే అన్న. ఎందుకంటే కింగ్ నాగార్జున గారి సినిమా అసలు వేరే లెవెల్ అన్న. సాంగ్స్ అయినా డ్యాన్స్ అయినా అసలు నాకైతే సంబరాలు. కనుమ, భోగి, సంక్రాంతి ఈ సినిమాలో ఎలా చూపిలంటే అలా చూపించారు. కింగ్ నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న. నాకైతే మస్తు నచ్చింది అన్న. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా అనేది. ఎందుకంటే నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ షో బ్రో. నాకైతే సూపర్ నచ్చింది. ఎందుకంటే ప్రతి సీన్ బ్రో ఈ సినిమాలో సంబరాలు, సంక్రాంతి సంబరాలు ఈ సినిమాలో వేస్తారు బ్రో. ఏం ఫైటింగ్ సీన్స్ కానీ అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్. ఉగ్రం తర్వాత అల్లరి నరేష్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే అల్లరి నరేష్ గారు చాలా ఎమోషన్. ఒక ట్విస్ట్ ఉంటుంది అని అల్లరి నరేష్ గారు ఏమవుతారో చెప్పను బ్రో. ఆ ఎమోషనల్ సీన్లు అందరూ ఏడ్ చేస్తారు బ్రో. అసలు అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ బ్రో. ఇంకొకటి హీరోయిన్ ఆమె అక్షిగా రంగనాథ్ ఏం యాక్టింగ్ చేసిందో ఆమె అసలు డైలాగ్ కానీ అసలు నాగార్జునతో ఆ హీరోయిన్ తగ్గట్టు సూపర్ వేసింది. ఒకటే చెప్తారు బ్రో, ఈ పండుగకి మాత్రం మామూలుగా ఉండదు, సూపర్ హిట్ నా సామిరంగా. అన్న ఇప్పుడే నా సామిరంగా అనే సినిమా చూశానన్న. నిజంగా నాగార్జున గారు ఏంటంటే కొత్త లుక్లో ఏంటంటే ఈ రోజుకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే యంగ్గా నవ మన్మధుడు లాగా అసలు ఆయనలో ఏంటంటే ఒక యవ్వనం అనేది కనబడుతుందన్న. ఈ మూవీలో ఏంటంటే అసలు మామూలుగా సినిమాకి పెరిగే కొద్దీ మనం ఏంటంటే ఏజ్ బార్ అవుతూ ఉంటారు కానీ ఆయన బార్ లాగా లేడన్న. ఇంకా యంగ్ అయిపోతున్నాడు, స్టిల్ యంగ్ అయిపోతున్నాడు. సరే ఇవన్నీ పక్కన పెట్టి మూవీ గురించి చెప్పుకుందాము. మూవీ విషయానికి వస్తే అన్న ఏంటంటే ఈ సంక్రాంతి బరిలో వచ్చిన దమ్మున్న మొగోడు దుమ్ము లేపినోడు అంటే కింగ్ నాగార్జున. అది నేను బాజాప్తగా చెప్పగలను. మూవీ అయితే మామూలుగా లేదన్న. నిజంగా ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఈ మూవీ. సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాలలో మాకు బాగా హైలైట్ నచ్చిన సినిమాలు అంటే హనుమాన్ తర్వాత నెక్స్ట్ మూవీ నచ్చిన సినిమాలు అంటే ఇది నా సామిరంగానే. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన ఏంటంటే సెంటిమెంటల్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, కామెడీ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, అటు విలన్ రోల్లోకి ఇచ్చే ధమ్కీలు కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే ఫైటింగ్ సీన్స్ పెట్టాడు భయ్య. అసలు గాల్లో ఎగిరెగిరి కొడుతున్నాడు నాగార్జున, మామూలుగా లేదు. నిజంగా నాగార్జునకు దండం పెట్టాలన్న. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగా తీసిండన్న. ఏందన్నా హీరోయిన్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందన్న. ఏంటంటే 3 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కూడా ఎక్కడ ఏం బోర్ అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా బాగానే అందించారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ పెట్టాడు భయ. ఫైటింగ్ సీను మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా అనేది ఏందనేది అక్కడ నుంచే మస్తు ఊప అందుకుంటుంది. ఏంటంటే సెకండ్ హాఫ్లో అల్లరి నరేష్కి విలన్కి మధ్యలో విలన్ అయితే మరీ సైకోలాగా చూపెట్టారు భయ ఈ మూవీలో. ఏంటంటే పవర్ఫుల్ రోల్లో సైకోలాగా చూపెట్టారు కానీ విలన్ రోల్ కూడా బాగానే ఉంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే పక్కా ఎమోషనల్. అటు చూసుకుంటే ఫైటింగ్ పరంగా చూసుకున్న ఫైటింగ్లు ఉన్నాయి, కామెడీ ఉంది, మళ్ళీ ఏంటంటే మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయన్న. మూవీకి కావాల్సినవి అన్నీ ఉన్నాయన్న. ఈ సంక్రాంతి పండగకి ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన ఏంటంటే ఎలాంటి సినిమా కావాలి అని అంటే నా సామిరంగా అని నేను చెప్పగలను ఒక్క ముక్కలో. బ్రో నా ఫ్రెండ్ పేరు సన్నీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ బిన్ని నిజంగా అయితే హిట్ ఇచ్చిండు బ్రో. నిజంగా చెప్తున్నా బ్రో, కోటిలో దొరుకుతాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ అంత బాగున్నాయి. స్టన్నింగ్ లుక్స్ నాగార్జున అయితే ఎంత బాగుందంటే మూవీ బ్రో. మీ అందరికీ తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క నా గుండెల్లో ఉంది. హీరోయిన్ ఆషిక్క నిజంగా వరాలు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు చెప్తున్నా బ్రో. సంగీతంలో ఉంటాయి 7 స్వరాలు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. ఒక సాంగ్ ఉంది బ్రో, రామ్ మిరియాల వాడతాడు హీరోయిన్ గురించి. ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. హీరోయిన్ చూస్తే నిజంగా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత బాగుంది బ్రో. అల్లరి నరేష్ చెప్తున్నాను కదా బ్రో, అల్లరి నరేష్ గురించి చెప్తాను. అరే సురేష్ ఎమోషనల్ తో ఏడిపించేశాడు అల్లరి నరేష్ నిజంగా చెప్తున్నా బ్రో. గోల్కొండలో ఉంటది కోట, సెకండ్ హాఫ్ మొత్తం వేట అంత బాగుంది మూవీ అయితే. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిండు నా సామిరంగా. అట్లుంది మూవీ అయితే. నా సామిరంగా సినిమా అయితే పర్లేదన్న, బాగానే అనిపించింది. మరీ హెవీగా ఇంపాక్ట్ కాకుండా కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది. ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, అల్లరి నరేష్ యాక్టింగ్, ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాము.
ఇంకోటి ప్లేస్లో ఆ చైన్ అంటే ఇంటర్వెల్ ముందు చైన్ తీసే సీను, ఇంకోటి థియేటర్లో హీరోయిన్ తొలకోత, ఈ 2 సీన్లు మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. మైనస్ పాయింట్లు వచ్చేసి మలయాళం మూవీ పొరియం అది జోష్ అని మూవీ ఉంటుంది అనమాట మరియమ్మ. ఆ సినిమా యాక్సిస్ తీసింటే బాగుండేది అనిపించింది. నాగార్జున కానీ ఎప్పుడు మన్మథరాజు లాగానే చూపిస్తున్నాం, ఆ స్టోరీలో ఎలా ఉందో అలాగనే చూపించింటే చాలా సూపర్గా ఉండేదని నాకు అనిపించింది. సినిమాలో అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే హనుమాన్ మూవీ చూడండి సంక్రాంతికి, సెకండ్ ప్లేస్ మాత్రం నా సామ్యంగా, థర్డ్ అయితే గుంటూరు కారం, ఫోర్త్ అయితే నా సాయంతో చూడండి. ఈ మూవీస్ అయితే మర్చిపోను. ఫస్ట్ అయితే హనుమాన్ ఉంది, సెకండ్ ఇది. రాజ్ తరుణ్ క్యారెక్టర్ కొద్దిగా నార్మల్ ఉంది, అది అంటే ఆయన ఎక్కువనే పెట్టిండు, తక్కువ పెడతారు అనుకున్నా బాగానే పెట్టిండు. అల్లా నరేష్ మెయిన్ అల్లా నరేష్ బాగా డామినేట్ చేసి పడేస్తున్నాడు. అల్టిమేట్ సినిమా అంటే ఇది ఇవన్నీ కాదులే కానీ సినిమా బాగుంది, పర్లేదు, ఓకే. అంటే సంక్రాంతికి నిజంగా నాగార్జున గారి సినిమా రావడం హైలైట్. కానీ నాకు ఏంటంటే క్యారెక్టర్ వైజ్గా తన వాయిస్ కానీ తన అసలు మాట్లాడే స్లాంగ్ కానీ అది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బాగుంది. అలాగే ఈ నాగార్జున గారు హీరోయిన్గా చాలా బాగుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇట్లా బాగుంది. ఒక 10 years లవ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది అంటే చాలా అది అయితే హైలైట్ చూపించాడు డైరెక్టర్, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చి అల్లా నరేష్ అన్న ఒక బ్రదర్ క్యారెక్టర్ చేయడం అయితే సూపర్. నిజంగా నాగార్జున గారికి అల్లా నరేష్ గారి కాంబినేషన్ ఉంటుంది, అది అల్టిమేటెడ్ బై థియేటర్లో. మెయిన్ ఇంకా మన రాజ్ తరుణ్ ఈ సినిమాలో లవర్ బాయ్గా కనిపిస్తాడు. లవర్ బాయ్ అయినా కూడా ఏమన్నా క్యారెక్టర్ వైజ్ అన్న నిజంగా రాజ్ తరుణ్ చేసిన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో రాజ్ తరుణ్కి ఈ క్యారెక్టర్ రావడం అదృష్టం నిజంగా చెప్తున్నాను. ఈ సినిమా ద్వారా రాజ్ తరుణ్ కానీ అల్లా నరేష్ కానీ వీళ్ళకి మాత్రం క్యారెక్టర్లు కానీ హీరోలు కానీ పెరిగిపోతారు, ఇక్కడ కాంప్రమైజ్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చి మెయిన్ హైలైట్ భయ్యా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ సాంగ్స్ నిజంగా యూట్యూబ్లో ఈరోజు ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అంటే నా స్వామిరంగ సాంగ్సే చాలా బాగున్నాయి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కానీ ఎక్కువ ఊహించుకొని మాత్రం వెళ్ళకండి భయ్యా, బాగుంది సినిమా అయితే, నీట్గా ఉంది, క్లారిటీగా ఉంది సినిమా అయితే, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అందులో ఎలాంటి చోట్లే కానీ ఫస్ట్ హాఫ్ వచ్చాక కొద్దిగా స్లో ఉందన్న, ఫస్ట్ హాఫ్ వచ్చాక కొద్దిగా స్లో ఉంది, ఆ సాంగ్స్ తోటి వెళ్ళిపోయింది. విలన్ అయితే ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో అప్పటి నుంచి సినిమా మొదలవుతుంది అన్న చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది అంతే, ఇంకా మిగతా అంతా చాలా బాగుంది. ఏంటన్నా నాజర్ గారి క్యారెక్టర్ అంటే నిజంగా నాజర్ గారిని ఒక పెద్ద మనిషిగా చూపించి కట్ చేసి క్లైమాక్స్లో తన విలువ అనేది తను పోగొట్టుకుంటాడు, అది అయితే అల్టిమేట్గా చూపించారు. అంటే నమ్మకం అనేది ఎంత ఉన్నా కూడా గుడ్డి నమ్మకం, అంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అనే దాన్ని ఒక మంచి మెసేజ్ లెక్క చూపించారు క్లైమాక్స్లో. అది ఒక చిన్న బిట్టే కానీ సినిమా బాగుంది. చైన్ గుంజిన ప్రతి సినిమా నాగార్జున గారికి ఒక కలిసి వస్తుంది అనుకోవచ్చు. ఈ సినిమా కూడా చైన్ మామూలుగా ఇంటర్వ్యూలు బిఫోర్ అనమాట, చైన్ లాగితే మామూలుగా ఉంటుంది, ఇంటర్వ్యూ అలా పడిపోతుంది, చాలా బాగుంది. అంటే చూపించిన విధానం బాగుందన్న. సినిమాలో స్టోరీ అనేది కొద్దిగా తగ్గింది, లేకపోతే మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్టే. సినిమాలో కొద్దిగా స్టోరీ అనేది తగ్గింది, మిగతా అంతా చాలా బాగుంది. ఆ ఫైట్స్ కానీ అక్కడ నరకడం విధానం కానీ ఎవ్రీథింగ్ గుడ్, ఈ సూపర్, మంచి మూవీ.